హలో అండి, నమస్తే. ప్రైజ్ ద లార్డ్ అండి మీ అందరికీ. దిస్ ఈజ్ వెలంగిని బొబ్బిలి. ఈ వ్లాగ్ ఫ్రైడే ఈవినింగ్ తీసిందండి. మొన్నకు వీడియో పెట్టాను కదా, షార్ట్ వీడియో. మా పిన్ని వాళ్ళు వెళ్ళే చర్చికి 38వ వార్షికోత్సవం సందర్భంగా 3 days మీటింగ్స్ జరుగుతున్నాయి. లాస్ట్ రోజు మాత్రం మా పిన్ని మాకు చెప్తే ఇంకా ఆమెతో కలిసి వెళ్తున్నామని చెప్పున్నాను. ఆ షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను కదా, పిల్లలతో వెళ్ళానని. దానికి ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో అండి ఇది. ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అన్నాను కదా, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చున్నారు. ఇంకా ఈవినింగ్ మా పిన్ని కూడా ఇలా చర్చికి వెళ్దామని చెప్పింది కదా, ఇంకా నేను త్వరగా పనులన్నీ చూసుకుంటున్నాను అనమాట. మనం ఏదైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పనులు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మరి వెళ్ళే ప్లాన్ ఉందన్నప్పుడు ముందే పనులన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్తే బెటర్ కదా. రాగానే కొంచెం ఫ్రీగా కూర్చోవచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. ఎంత గట్టిగా ఉన్న బెల్లం కుందైనా సరే ఇలా రోకల బండి తీసుకొని కొట్టావంటే మంచిగా మ్యాష్ అయిపోద్ది. దీన్ని బయట పేపర్లో వేసి కొట్టామంటే ఆ పేపర్ అంతా అంటిపోద్ది కదా. సో ప్యాకింగ్ చేసి ఉంటుంది కదా, ఆ ప్యాకింగ్లోనే అలా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కింద ఒక మ్యాట్ వేసి మంచిగా నల్ల కొట్టుకోవచ్చు. ఇలా ఈజీగా అయితే నలిగిపోద్ది. మిక్సీకి వేసే పని లేకుండా తురుముకుండా ఇలా ఈజీగా ట్రై చేయండి. ఈ కవర్ దానికి బెల్లంలోకి అంటిపోయిద్ది అని ప్రాబ్లం ఏం లేదు, మంచిగా సపరేట్ అయిపోయింది. అది నేను ఫస్ట్ టైమే ట్రై చేసా. ఇది మా వారు చేస్తా ఉంటే చూసాను అనమాట. స్నాక్ ఏమైనా చేద్దామనేసి చిలకడ దుంపలు ఉంటే అవి నానబెట్టాను అనమాట. ఈ లోపు మట్టి అంతా అది నానిపోయి నీట్గా కడుక్కున్నప్పుడు వచ్చేస్తుంది. ఇప్పటికీ 9 నెలలు అవుతుంది ఈ గ్యాస్ స్టవ్ వాడక. సిమ్లో వస్తుంది, కొంచెం బాగు చేయించుకురండి అని అప్పుడు క్లీన్ చేసి అట్టపెట్టలో పెట్టి పక్కన ఉంచాను. ఇంతవరకు దీన్ని తీసిందే లేదు. ఇంతకు ముందు మేము ఫస్ట్ 2 burners తీసుకున్నాము గ్యాస్ స్టవ్. ఇంకా ఆ పాతదే పైన ఉంటే దాన్ని తీసే యూజ్ చేస్తున్నా 9 నెలలుగా. ఇంక ఈ రోజు మా వారు తీసుకెళ్లి బాగు చేయించుకొస్తా అన్నారు. దీన్ని కొంచెం నీట్ క్లీన్ చేద్దామని బయట పెట్టి ఉంచాను. చలికాలం ఎలాగో స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా స్వెటర్స్, పిల్లలకి కావాల్సిన మంకీ టోపీలు ఇవన్నీ తీసి నీట్గా అన్ని వాష్ చేసేసి, ఎండ బాగా వస్తుంది మంగళగిరిలో, ఇంక అన్నీ ఆరబెట్టాను అనమాట. ఎర్లీ మార్నింగే స్నానం చేసి హడావుడిగా వెళ్తూ ఉంటారు కదా పిల్లలకి. చలికాలం వచ్చేసింది, చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి పిల్లలకి. అసలు ఊపిరి కూడా ఆడదు. పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోండి. మదర్స్ అయిన మన మీదే ఎక్కువగా 99% మన మీదే ఉంటుంది పిల్లల కేరింగ్ అనేది. స్వెటర్స్ అవన్నీ చూసాను, ఇంకా చెమ్మగానే ఉన్నాయి కొంచెం. ఈ లోపల కిందకి వచ్చేసి చిలకడ దుంపలన్నీ నీట్గా కడిగేశాను. ఈ ముచ్చుకలు ఉంటాయి కదా, ఇది కోన్లు, ఆ కోన్లు కట్ చేసి హాఫ్గా కట్ చేసుకుంటే మనం పిల్లలు తినేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడకుండా, చిలకడ దుంప ఉడికేటప్పుడు కూడా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్న ఈ చిలకడ దుంపల్లోకి ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకొని, 1 స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకొని, మనం వాటర్ కావాలంటే కొంచెం కొంచెంగా చిలకరించుకొని చేసుకోవాలి. ఇలా చేస్తే మాత్రం చిలకడ దుంపలు చాలా టేస్టీగా వస్తాయి. ఇదివరకు అంటే చిలకడ దుంపలు తీయగా ఉండేవి, ఇప్పుడు చప్పగానే ఉంటున్నాయి ఎర్ర దుంపలు అయినా సరే. సో బెల్లంతో అయితే ఉడకబెడుతున్నాను. వాటర్లో ఎక్కువ నానబెట్టినట్టుగా ఉడకబెడతారు, అవి ఇంకా చప్పగా అయిపోతాయి. మేమైతే చిన్నప్పుడు మా అమ్మ చిలకడ దుంపలు ఎడ్ల బండి మీద వస్తారు కదా, అవి తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళది పొలాల పొయ్యి కదా పల్లెటూరులో, ఆ బొగ్గుల్లో వేసేసేది అనమాట. మా నుప్పుల్లో అవి చక్కగా కాలుండయి. ఇంకా దానికి షుగర్ కానీ బెల్లం కానీ నెయ్యి కానీ ఏది అవసరం లేదు, అలాగే తినేసేవాళ్ళం. మీకు ఈ మెమరీ మీకు గుర్తుంటే నాకు కమెంట్ చేయండి. మనకేమన్నా అడుగు పట్టేస్తున్నాయేమో అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకోండి. నాకైతే ఒక 15 minutesలోనే మంచిగా బాయిల్ అయిపోయినాయి. ఇది ఈవెన్ గా కుక్ అయింది. పిల్లలు తిందురు రండ్రా అంటే ఆటలో పడి బయటే ఉన్నారు. ఇది అయ్యేలా లేదులే అని వేడుకున్నప్పుడే నేనే ఒక 2-3 వేసేసాను అనమాట. నెయ్యి ఫ్లేవర్తో చిలకడ దుంపలకు బాగా బెల్లం పట్టి టేస్ట్ అయితే సూపర్ అనిపించింది, నోటికి బాగా అనిపించింది. పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఈవినింగ్ కావచ్చింది. ఇంక మేమైతే రెడీ అయిపోయి చర్చికి స్టార్ట్ అయిపోతున్నాము. మీకు తెలియదేముంది, ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు కదా, దాంట్లో ఉన్న హడావుడి ఏంటో మీకు ముందే తెలిసి ఉండిద్దిలేండి, వార్తల్లో కూడా చూసుండుంటారు. ఏపీకి ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అండి ఎక్కటం బస్సులు అయితే ప్రశాంతంగా ఉంది. రోడ్డు మీద అరగంట నుంచున్న తర్వాత మా ఏరియాకి 47 వచ్చింది. నేను, మా మర్ది, మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ కోడలు, మొన్న ఒక వీడియో కూడా పెట్టాను కదా రీసెంట్ 1 month ఏమో అవుతుంది. ఈ పిన్ని వాళ్ళ కోడలే మా మర్దలు అమ్మాయి. మా ఏరియా నుంచి చర్చికి రావాలంటే బండి మీద అయితే ఒక 5 minutes అండి, అదే బస్కి అయితే ఒక 10 minutes అట్లా పడుతుంది. ఎన్ఆర్ఐ వైపు చుట్టూ తిరుక్కుంటూ వస్తుంది కదా, చర్చికి అయితే వచ్చేసామండి. ఇది పాత బస్ స్టాండ్ దగ్గర 47 బస్ దిగిన తర్వాత కొంచెం ముందుకి రోడ్డు క్రాస్ చేసి ఎదురుకు నడవాలి. అదే పెద్ద మసీద్ అంటారు కదా మంగళగిరి సరౌండింగ్స్లో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. కాకపోతే నేను వీడియోలో చూపించుకోవాలి కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను అనమాట. పెద్ద మసీద్ పక్కనే ఉంటుంది అనమాట లోర్దన్ చర్చి.
మంగళగిరిలో అప్పట్లో ఇదేనండి పెద్ద చర్చి. ఇప్పుడైతే తెలుగు బాప్టిస్ట్ చర్చి కూడా కట్టున్నారు. అది ఒక 13 ఇయర్స్ ఏమో అవుతుంది ఓపెన్ చేసి కూడా. ఆ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో కూడా ఫస్ట్ మ్యారేజ్ మా ఫ్యామిలీ మెంబర్లోనే ఒకరికి అయింది. ఒకసారి అక్కడ చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించినాడు, ఈయన ప్రభు అయిన యేసు. ఈ మాట విన్న తర్వాత మీకు ఎలా ఉందో కానీ నాకైతే మనసంతా నిండిపోతుంది. అసలు సంతోషం సమాధానంగా ఉంటుంది ఈ మాట విన్నప్పుడు. ప్రేయర్ అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే కానీ అవన్నీ మంచి మంచి సాక్ష్యాలు చెప్పారు. ఒక్కళ్ళు కాదండి, 5 yearsకి ఒకసారి మారుతూ ఉంటారంట ఫాస్టర్స్. చివరి రోజు కదా ఈ మీటింగ్, ఇంకా అక్కడ ఫాస్టర్స్ వాళ్ళందరికీ ఒకరికొకరు సన్మానం మంచిగా జరిగిందండి. అదంతా అయిపోయిన తర్వాత ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరికీ ప్రేమ విందండి. ఇంకా ప్రేమ విందులో మేము కూడా పాల్గొన్న తర్వాత ఇంకా చర్చ్ని ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పేసి వీడియో మీకు కూడా చర్చ్ చూపించినట్టు ఉంటుందని చూపిస్తున్నాను. ఒకసారి లుక్ వేసేయండి. ఇంతకు ముందు అంటే నాకు తోడుగా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఏ మీటింగ్స్కి వెళ్ళాలన్నా, బయట ఎక్కడికన్నా ప్రేయర్కి వెళ్ళాలన్నా వెళ్తే మా అక్క వాళ్ళతో వెళ్ళేదాన్ని. అది కూడా మా అక్క వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే, లేదా ఇంకంతే మా వారిని తీసుకెళ్ళమంటే అసలు తీసుకెళ్లేవాళ్ళు కాదు. అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. లక్కీగా ఆయన రక్షణ పొందుకున్న దగ్గర నుంచి ఎక్కడ ప్రేయర్ అన్నా దేవుడు ఏ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడతాడో అని ఆశకొని ఆయన అడిగినప్పుడు ఆయనే ఇంకా వెళ్దాం ఓకే అని చెప్తున్నారు. ఒకవేళ ఆయన రావడానికి కుదరకపోయినా మా పిన్నో లేదా మా అత్తమ్మో లేదా మా వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళటానికి కూడా యాక్సెప్ట్ ఓకే వెళ్ళు జాగ్రత్తగా అని చెప్తున్నారు. ప్రేయర్కి వెళ్తానంటే వద్దు అని చెప్పే మా వారు ఇప్పుడు దేవుని కృపను బట్టి మారి నన్ను ఆయన కలిసి అందరం వెళ్తున్నామంటే అది ఆయన కృపే, దేవుని కృపే. అదంతా ప్రేయర్ జరుగుతున్నప్పుడు మా వారు కూడా వచ్చున్నారు. ఇంకా పిల్లల్ని తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంకా నేను మా పిన్ని మేమంతా బస్సులో అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాము.